పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనము. నేను నీ ఇంటిలో నుండ తలంచి తిని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో ప్రతి కుటుంబము 3 రకాలైన సంపదలను కలిగి ఉండాలి. మొదటిది దేవుని రక్షణ, రెండవది దేవుని సన్నిధి, మూడవది దేవుని ఆధిపత్యము. నెంబర్ 1, దేవుని రక్షణ అంటే ఏమిటి? చాలామంది మతం నుండి మతం మారడం రక్షణ అనుకుంటున్నారు. మరికొందరు ఈ లోక కష్టాల నుండి, ఆర్థిక సమస్యల నుండి, వ్యాధి బాధల నుండి, మరి ఇతర సమస్యల నుండి విడుదల కొరకు దేవుని ప్రార్థించడమే రక్షణ అనుకుంటున్నారు. ఇవేవి నిజమైన రక్షణకు చెందినవి కావు. దేవుని రక్షణ అంటే మనం దేవుని బిడ్డలుగా మార్చబడము. ఇందులో మనస్సు మార్చుకోవడమే ఉంటుంది, కానీ మతం మార్చుకోవడం, విధానాలు మార్చుకోవడం ఉండదు. ఈ రక్షణ మన కుటుంబాలలో ఉండడం వలన మనకు, మన కుటుంబ సభ్యులకు దేవుని తోడు ఉంటుంది. దేవుని తోడ్పాటు మనశ్శాంతి, భద్రత కలుగజేస్తుంది. నెంబర్ 2, దేవుని సన్నిధి అంటే ఏమిటి? ఇంటి గోడలకు వేలాడే యేసయ్య, మరియ తల్లి చిత్రపటాలు, ఇంటి ఈశాన్య మూల గూటిలో భద్రపరిచే స్వరూపాలయందు, మెడలో వేలాడే దండల్లో, వేలికి ధరించే ఉంగరాలలో దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ 2 లేక 3 నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అని పలికిన మన ప్రభువు మాటను అనుసరించి ఏ కుటుంబములో నిరంతరము ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తారో, వాక్యం ధ్యానిస్తారో ఆ కుటుంబము మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆ కుటుంబములో సాతాను క్రియలకు చోటుండదు. అక్కడ సాతాను ప్రయత్నాలు ఫలించవు. ఆ కుటుంబానికి అంతా విజయమే చేకూరుతుంది. నెంబర్ 3, దేవుని ఆధిపత్యము అంటే ఏమిటి? చాలా కుటుంబాలలో భర్త పెత్తనం, భార్య పెత్తనం, లేదా ఆ ఇంటిలోని వృద్ధుల పెత్తనం ఉంటుంది. ఇవన్నీ మనుషుల పెత్తనాలు. వీటిలో అశాశ్వతము, భయము, ఆందోళన పెనుగులాడుతూ ఉంటాయి. నిశ్చలము, శాశ్వతము అయిన దేవుని పెత్తనానికి మన కుటుంబాలను అప్పగిస్తే మన ప్రస్తుత పరిస్థితి, మన భవిష్యత్ పరిస్థితి అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. మనం మన కుటుంబాలలో దేవుని పెత్తనానికి ఇష్టపడుచున్నామా, లేక ఇతరుల వలె సొంత పెత్తనాలకు తావిచ్చి నశించిపోవుటకు సిద్ధముగా ఉన్నామా? గమనించి బహు జాగ్రత్తగా నడుచుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ధనికుడైన జక్కయ్య తన మనస్సు మార్చుకొని, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును, నేను ఎవని వద్దనైనా అన్యాయముగా వసూలు చేసి ఉంటే 4 రెట్లు అతనికి తిరిగి ఇచ్చివేయుదును అన్నాడు. కనుక వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు
ఆ ఇంటికి రక్షణ ప్రకటించారు. ఆ దేవాది దేవుడే నేను నీ ఇంటిలో నుండ తలంచితిని అని పలుకగానే జక్కయ్య కుటుంబానికి దేవుని సన్నిధి లభించింది. జక్కయ్య వెంటనే చెట్టు దిగి వచ్చి యేసయ్యకు స్వాగతం పలికి తన ఇంటి పెత్తనాన్ని కూడా ప్రభువుకు అప్పగించాడు. కాబట్టి దేవుని రక్షణ, దేవుని సన్నిధి, దేవుని ఆధిపత్యము, ఈ 3 సంపదలను జక్కయ్య తన సొంతం చేసుకున్నాడు. దేవుడు ఈ వివరణను దీవించునుగాక.